మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కేంద్రంలో నిన్న హిల్ కాలనీలో జరిగిన ఒక ఘటన చాలా దురదృష్టకరంగా మారింది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో హిల్ కాలనీలో ఉన్న ఒక వాటర్ ట్యాంక్ లో 30కి పైగా కోతులు ఆ ట్యాంక్ లో పడి చనిపోవడం అక్కడున్న ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసింది. ఈ ఘటన జరిగి దాదాపు 15 నుంచి 20 రోజులు అవుతుందని స్థానికులు చెప్తున్నారు. విపరీతమైన దుర్గంధం, చెడు వాసన అక్కడి నుంచి రావడంతో స్థానికులు వెళ్ళి ఆ వాటర్ ట్యాంక్ లో చూస్తే 1-2 కోతులు మాత్రం కనిపించాయి. అయితే 1-2 కోతులు ఉన్నాయని ఆ ట్యాంకు పైన దృష్టి పెట్టిన మున్సిపల్ సిబ్బంది తోడుతా ఉంటే దాదాపు 30కి పైగా వచ్చినాయని స్థానికులు చెప్పారు. అయితే దీనిపైన ఫస్ట్ అధికారులు దీనిపైన స్పందించి కేవలం 5-6 ఇండ్లకు మాత్రమే నీటిని సరఫరా చేసినామని ఒకసారి, అసలు ఈ వాటర్ ట్యాంక్ నుంచి మంచినీటి సరఫరా జరగడం లేదని మరొకసారి అనేకమైన ప్రకటనలు ఇచ్చినప్పటికీ కూడా చివరకు 15 రోజులుగా ఈ ట్యాంకు నుంచే ఆ స్థానికంగా ఉన్న ఇండ్లన్నింటికి వాటర్ సరఫరా జరిగిందని స్థానిక అధికారులు అదేవిధంగా ప్రజలు కూడా స్పష్టం చేశారు. అయితే దీనికి అక్కడున్న ప్రజలంతా భయాందోళనకు గురై దీనిపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో నిన్న అక్కడికి రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో పాటు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ దీనిపైన స్పందించి ఇప్పటికే అక్కడున్న కమిషనర్ కు ఇరిగేషన్ శాఖ వీరిద్దరికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు చేసేందుకు జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ కు బాధ్యతలు ఇచ్చారు. అయితే ఈ ఘటన ఇక్కడ కొంత అధికారుల అలసత్వం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ మున్సిపల్ అధికారులు చూస్తారని ఇరిగేషన్ అధికారులు చూస్తారని మున్సిపల్ అధికారులు ఇలా ఒకరిపైన ఒకరు నెట్టుకొని ఇలాంటి ఘటనలు అనేక సార్లు జరిగినప్పటికీ కూడా వారు పట్టించుకోవడం లేదు అనే ఒక ఆరోపణలు అక్కడ ఉన్న నాయకులు చేస్తున్నారు. అక్కడ ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు కావచ్చు, స్థానిక ప్రజలు కూడా వాటర్లో డ్రింకింగ్ వాటర్లో అనేక సార్లు వాసన వస్తుంది, వెంట్రుకలు వస్తున్నాయి, కలేబరాలు వస్తున్నాయి అని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్న సిబ్బంది పట్టించుకోలేదు అని బాహాటంగానే చెప్తున్న పరిస్థితి. అధికారుల ముందే పెద్ద ఎత్తున చెప్తున్నారు. అయితే దీనిపైన మాత్రం అధికారులు నోరు మెదపడానికి మాత్రం సంకోచిస్తున్నారు. వాస్తవంగా ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందో, ఇందులో చిన్న స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని సస్పెండ్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపైన ఉన్నత శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా సీరియస్ కావడంతో ఇది మంత్రుల దృష్టికి కూడా వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా స్పందించింది. ఇది ఒకవైపు రాజకీయ రంగు చుట్టుకుంటున్న తరుణంలో మరోవైపు అధికారులు మాత్రం అక్కడ దృష్టి పెట్టిరు. ఎటకేలకు ఆ ట్యాంకును టోటల్ గా తీసేసి ఇంకొక మంచి ట్యాంకు నిర్మించి అక్కడ నుంచి వాటర్ సరఫరా చేయాలని ఆలోచనలు అయితే చేస్తున్నారు. మొత్తంగా ఈ వాటర్ ట్యాంకులో కోతులు చనిపోయిన ఇష్యూ మాత్రం నాగార్జున సాగర్ లో ఒక్కసారిగా అలజల్ లేపిందని చెప్పొచ్చు. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.